హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఆర్సీఏ గురించి చూపిస్తానండి. ఇప్పుడు మార్క్ వేసి చూపించాను కదా, అది వచ్చేసి ఏకెనటిక్ పోస్టీరియర్ వాల్ ఉందండి. ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అది ఏకెనిష్ అయిపోయిందండి. కలర్ ఫ్లోలో మనకు మెటల్ రిగజిటేషన్ కూడా ఉందండి. ఆల్మోస్ట్ మోడరేట్ దాకా ఉందండి. ఇది వచ్చేసి ఆర్సీఏ టెరిటరీ అండి. లాంగ్ యాక్సిస్ వ్యూలో మనకు క్లియర్గా తెలుస్తుంది. పోస్టీరియర్ వాల్ అనేది ఏకెనిషియా ఉంది. ఇక్కడ వచ్చేసి షార్ట్ యాక్సిస్ వ్యూ, ఎల్వి షార్ట్ యాక్సిస్ వ్యూ అండి. మీకు అక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. అక్కడ ఆ పార్టల్లో ఏకెనిషియా అయిపోయిందండి. రీజనల్ మోషన్ అబ్నార్మాలిటీ మనం రాసుకున్న ఇన్ఫీరియర్ పోస్టీరియర్ వాల్ ఏకెనిషియా అయిపోయిందండి. క్లియర్గా తెలుస్తుంది కదండి. అండ్ అపెకల్ 4 ఛాంబర్ వ్యూ. ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ ఫ్లో వేసి చూస్తామండి. మెటల్ రిగజిటేషన్ ఉందని చెప్పాను కదా, మెటల్ రిగజిటేషన్ ఎంత ఉందనేది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ క్లియర్గా ఎంఆర్ జెట్ వచ్చేసి బాగా చాలా కిందిగా వస్తుందండి. ఆల్మోస్ట్ మోడరేట్ దాకా ఉందండి. మీకు ట్రేస్ చేసి చూస్తాను జెట్ ఏరియా ఎంత ఉందనేది. జెట్ ఏరియాని బట్టి మనం ఎంఆర్ మైల్డా, మోడరేటా, సివియర్ అనేది 5 కంటే బిలో ఉంటే మైల్డ్ అని ఇస్తామండి. 5 to మోడరేట్ ఇస్తామండి. 8 వరకు, 8 అబోవ్ సివియర్ ఇస్తాము. ఇక్కడ చూడండి క్లియర్గా 2 ఛాంబర్ వ్యూ చూపిస్తున్నాను. ఇన్ఫీరియర్ వాల్ 2 ఛాంబర్లో ఇన్ఫీరియర్ వాల్ ఏకెనిషియా అయిపోయింది చూడండి. క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ మీకు మెటల్ అనేది ట్రేస్ చేసి చూస్తాను చూడండి. ఎంఆర్ జెట్ ఏరియా ఎంత ఉందనేది ఆ బార్డర్స్ అలా క్లియర్గా తీసుకోవాలండి. అప్పుడే మనకు జెట్ ఏరియా అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీకు అక్కడ 6 పైన వచ్చిందండి, మోడరేట్గా ఉందండి. 5 అబోవ్ ఉంటే మోడరేట్ అండి. అక్కడ క్లియర్గా చూస్తున్నాను మోడరేట్ ఎంఆర్ ఉందని. ఇది వచ్చేసి ఆర్సీఏ టెరిటరీ అండ్ మోడరేట్ ఎంఆర్ అండి. ఎల్వి డిస్ఫంక్షన్ కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.